స్టార్ట్ చేసేవా? ఒక ఊరిలో ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన మంచి పేరుంది, అనేక మంది పేషెంట్లకి బ్రహ్మాండంగా తగ్గిస్తూ వస్తున్నాడు. ఆయనంటే గౌరవం మర్యాద బాగా తగ్గిపోతుంది. ఆయన దగ్గరికి వెళితే ఎటువంటి సమస్య లేకుండా చేస్తున్నాడు అని చెప్పని చాలా మంది పేషెంట్లు కూడా అనుకోవడం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఊరి వాళ్లే కాకుండా ఇంకా పక్కన కొన్ని గ్రామాలు వాళ్ళు కూడా వచ్చి చూపించుకునేవాళ్ళు. ఆ విధంగా అతనికి మంచి పేరు రావడం జరిగింది. అయితే అతను రాముడు భక్తుడు అనమాట. అప్పుడప్పుడు రాముడు గుడికి వెళ్లేవాడు, చక్కగా రాముడిని పూజ చేసుకునేవాడు, ఒక కాసేపు కూర్చునేవాడు, అక్కడ ఏదైనా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసేవాడు, తనకున్నంతలో దాన ధర్మాలు కూడా చేస్తుండేవాడు. అంత మంచివాడు. అయితే కర్మానుసారం ఎవరు తప్పించుకోలేరు కర్మ నుంచి. అతనికి కూడా ఒకసారి వీపు మీద ఒక రాచ గెడ్డలేసింది, పుండు. అయితే ఆయన మామూలుగా ఆయన ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఇదేముందులే గెడ్డే కదా, ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గలేదు. 2 రోజులు చూశాడు. ఇదేమిటి, నేను ఇంత మంచి డాక్టర్ని, ఇంత పేరుంది నాకు, కానీ నా మందులు పనిచేయటం లేదని చెప్పని ఇంకా తెలిసిన డాక్టర్ల దగ్గరికి వెళ్లి 2-3 దగ్గర చూపించాడు. అయినా కూడా తగ్గలేదు. అప్పుడు రాముడు గుడికి వెళ్లి రాముడు చెప్పుకున్నాడు, రామా, నిరంతరం కూడా నీ సేవ చేసేవాణ్ణి, నాకే పరీక్ష, ఎంతో మందికి నేను సేవ చేస్తూ అనేక సమస్యలు అనేక రోగాలు తగ్గించానే, ఇవాళ నాకేమిటి కర్మ, ఎందుకు వచ్చింది నాకిది? మహానుభావ, నిన్ను నమ్ముకున్నాను, నువ్వే నా దేవుడివి, నువ్వే తగ్గించాలి అని చెప్పి గుడికి వెళ్లి కూడా ఆ రాముడికి చెప్పుకున్నాడు. అయినా కూడా ఏమీ పని చేయలేదు. చాలా బాధపడిపోతున్నాడు. ఇక పక్కకు కూడా లేని పరిస్థితి, అసలు వెనక పడుకోలేకపోతున్నాడు. ఎంతసేపుడికి ఇక ఏదో ఒరిగి పడుకోవడం సరిపోతుంది. ఇక తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలి? అప్పుడు ఎవరో తెలిసిన భక్తుడు ఒకతను వచ్చి, అయ్యా, మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను అన్నాడు. చెప్పవయ్యా, నేను బాగా తట్టుకోలేకున్నాను అన్నాడు. ఏమి లేదండి డాక్టర్ గారు, మీరు ఒక్కసారి షిరిడి వెళ్ళిరండి, ఏదో ఒక విధంగా ఈ బాధలో కూడా. ఎందుకంటే ఆయన సకల వ్యాధులు నయం చేస్తున్నాడు. డాక్టర్లకే డాక్టర్ని పేరు తెచ్చుకున్నాడు. ఎటువంటి జబ్బుతో ఎటువంటి సమస్యతో వెళ్ళినా కూడా పరిష్కారం చేస్తున్నాడు. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. నేను షిరిడి, ఆయన ఒక సాధువు కదా అయ్యా, నేను షిరిడి వెళ్ళటం ఏంటి? నా రాముడున్నాడు కదా, నా రాముడు నయం చేయలేడా? ఆయన నమ్ముకున్నాను, ఆయన తప్పితే నాకెవరున్నారు? నేను పోలేనులయ్యా, షిరిడి వెళ్ళలేనులే, ఎందుకు ఆయన దగ్గరికి పోవడం మనం అని చెప్పని అన్నాడు. సరే, మీ ఇష్టమండే చెప్పాను, ఇక మీ నిర్ణయం అని చెప్పన్నాడు. మళ్ళీ ఇంకొక రోజు గడిచిపోయింది. ఆ నొప్పికి తట్టుకోలేకపోతున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా, వాళ్ళ భార్య పిల్లలందరూ కూడా, ఒక్కసారి వెళ్ళిరండి షిరిడి, మరి తగ్గకపోయా, నీ రాముడేమో కాపాడకపోయా, మరి వెళ్ళవయ్యా, ఒక్కసారి వెళ్ళి చూపించుకో, షిరిడి పోతే ఏం పోయింది ఒకసారి చూపించుకో అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా, భార్య పిల్లలు కూడా, బంధువులు కూడా చెప్పడం జరిగింది. ఇక తప్పింది లేక, సరే వెళ్ళొద్దాం, ఒక్కసారి వెళితే ఏం పోయిందిలే అని చెప్పని ఆ కురుపుతో బాధపడుతూ, అది రసం కూడా గారుతుంది, మధ్య మధ్యలో రక్తం గారుతుంది, తట్టుకోలేకపోతున్నాడు, చాలా బాధపడిపోతున్నాడు. అప్పుడు ఇక కారు తీసుకొని, ఆ రోజుల్లో కొంతమందికే కార్లు ఉండేది, ఆయన తన కారు తీసుకొని షిరిడి వచ్చేశాడు. షిరిడి ఎప్పుడైతే వచ్చి ద్వారకామాయిలో అడుగు పెట్టాడో, అక్కడ సాక్షాత్తు సాయిబాబా లేడు, రాముడు కనిపిస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నా రాముడు ఇక్కడున్నాడా? అయ్యో, ఎంత పని చేశాను, నేను ఎవరో సాధువు అనుకున్నానే, ఆయన ఎవరో మామూలు మనిషి అనుకున్నానే, నేను ఆయన అసలు నమ్మలేదే, చెప్తే వినలేదే, ఇంత నరకం అనుభవించానే, నా రాముడు ఇక్కడే ఉన్నాడా? రామా 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 రామని పరిగెత్తుతూ సాయినాథుడి మీద పాదాల మీద పడిపోయాడు. రాముడు పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ రాముడు దీవించాడు. దీవించి ఒక్కసారి లేచి కూర్చొని చూస్తే సాయిబాబా కనిపిస్తున్నాడు. అయ్యా, నువ్వు నా రాముడువా?
నువ్వే సాయిబాబావై ఉండి నా రాముడు కనిపించేవంటే నువ్వు సాక్షాత్తు నా రాముడివేనయ్యా. నేను ఎంతో తప్పు చేసి భయంకరమైన బాధను అనుభవించాను మహానుభావ, నన్ను క్షమించయ్యా సాయినాథ అని చెప్పని మళ్ళీ ఒకసారి ఆయన పాదాల మీద పడ్డాడు. తప్పు లేదు లేవయ్యా, ఎవరైనా ముందు అలాగే ఉంటుంది, తర్వాత గాని తెలుస్తుంది. నీకు ఆ బాధ అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి, నువ్వు అనుభవించాలి కాబట్టి నీకు అలా జరిగింది శిక్ష. నువ్వేమీ బాధపడవద్దని చెప్పనంటే అప్పుడు బాబాను గురించి ఈ విధంగా పాడుతున్నాడు. ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ రామ భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ రామ భగవాన్, ఓ భగవాన్ దత్త భగవాన్, ఓ భగవాన్ దత్త భగవాన్, ఓ భగవాన్ కృష్ణ భగవాన్, ఓ భగవాన్ కృష్ణ భగవాన్, సకలము నీవే సాయి భగవాన్, సకలము నీవే సాయి భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ రామ భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ రామ భగవాన్, కర్మ నివారణ నీవేను, కర్మ నివారణ నీవేను, కలియుగమంతా నీవేను, కలియుగమంతా నీవేను, త్రిమూర్తి రూపం నీవేను, త్రిమూర్తి రూపము నీవేను, శివకేశవులు నీవేను, శివకేశవులు నీవేను, సకలము నీవే సాయి భగవాన్, సకలము నీవే సాయి భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ రామ భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ రామ భగవాన్. మహారాజుకే వేదాల సారం నీవేను, వేదాల సారము నీవేను, మహిమల సారం నీవేను, మహిమల సారము నీవేను, యుగాల సారం నీవేను, యుగాల సారము నీవేను, పరబ్రహ్మము నీవేను, పరబ్రహ్మము నీవేను, పరబ్రహ్మము నీవేను, పరబ్రహ్మము నీవేను, సకలము నీవే సాయి భగవాన్, సకలము నీవే సాయి భగవాన్, సకలము నీవే సాయి భగవాన్, సకలము నీవే సాయి భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ రామ 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 భగవాన్, ఓ భగవాన్ రామ భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ రామ భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్, ఓ భగవాన్ రామ భగవాన్, ఓ భగవాన్ సాయి భగవాన్.